అందరికీ ముందుగా నమస్కారం. ఎందుకంటే ముఖ్యంగా అన్వేష్ అన్నకు నమస్తే. అన్వేష్ అన్న ఈరోజు ఆయన పోరాటం చేస్తున్నాడు. ఎందుకంటే ఓన్లీ యువత నాశనం అయిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఆల్ ఇండియా ఓవర్లో యువత ఆల్మోస్ట్ దెబ్బతినిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇంకోటి ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ చాలా నష్టపోతున్నారు జనాభా. పని చేసేవాడు లేడు, ఉన్న సరైన ఆదాయం లేదు. ఆ ఉండే ఆదాయం ఎత్తకపోయి పిల్లల చేతిలో పెడతారు. ఆ పిల్లలు ఏం చేస్తారు? ఈజీ మనీ. అన్వేషణ అన్నట్టు అన్వేషణ ఇంట్లో ఎవరు బెట్టింగ్స్ ఆడి అతనేమి ఇబ్బందుల్లో పడలా. అతను ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు మాదిరి నిలబడినాడు. ఈ పొద్దు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు మాదిరి నిలబడి ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ నాకెందుకు, వాడు చెడిపోతే నాకెందుకు, ఈడు చెడిపోతే నాకెందుకు అనుకుంటున్నారు. ఈ బెట్టింగ్స్ యాప్స్కు బారిన పడి నష్టపోకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే జరగరాని నష్టం చాలా జరిగిపోయింది. చాలామంది యువత చనిపోయినారు, ఊరేసుకొని చచ్చిపోతారు. కాలేజీకి పోతే కాలేజీలోనే ఆడ బెట్టింగ్స్ ఆడేది, ఇంటికి కూడా రాకుండా అక్కడే వాడు ఈజీ మనీ అలవాటు పడిపోతాడు. చదువు మీద శ్రద్ధ పెట్ట. ఇండియాలో లేని చదువులు మన ఇండియాలో లేని ఇది బయట దేశాల్లో ఏం లేవు. వాళ్ళకి చదువు కూడా రాదు, ఇంగ్లీష్ కూడా మాట్లాడేదానికి రాదు సరిగా. కానీ చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కదా, ఈ యూట్యూబర్లు, పెద్ద టాప్ యూట్యూబర్ల వాళ్ళు వీడియోలు ఏదో చేసుకుంటా బయట తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉండకుండా కొంతమంది మట్టుకి, అందరూ కాదు, అన్వేషణ లాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్. కొంతమంది ఏం చేస్తారు, మేము ఏం వీడియో పెట్టినా చూస్తారు జనాలు, మేము గొరుక్కునేది పెట్టినా చూస్తారు, మేమేం చేసినా చూస్తారు అటని చెప్పి ఎంటర్టైన్మెంట్ చేసుకోండి, లేదు ఇంకోటి చేసుకోండి. ఆ డబ్బులు వస్తుంది కదా, దాన్ని ఏదన్నా కొంతమంది పేద ప్రజలకు ఉపయోగించండి. అది చేయని పోగా ఇంకా జనాలను చెడగొట్టడం ఒకటి. కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబర్లో ఏదో మీకు వీడియోలు చేసుకుంటున్నారు, వస్తుంది కాదనట్లా. మాకేమి మీరు చేసుకునేంత మాత్రాన మాకేమి కుళ్ళు కుతంత్రాలు ఏమి లేవు నైనా యూట్యూబర్లో. కాదంటే అమాయకమైన ప్రజలు, ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి పిల్లోళ్ళు ప్రతి ఒక్కరూ ఆల్రెడీ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి మొబైల్ వాడుతున్నాడు. మొబైల్ వాడటంతో పాటు ఈ వీడియోలు చూసి ఆయన చెప్పినాడు, దీంట్లో ఇంత డబ్బు వచ్చిందా, సింపుల్గా 5 నిమిషాలు కాల మొబైల్ ఫోన్ కొనొచ్చు, టీవీ కొనొచ్చు, ఇల్లు కట్టచ్చు, కారు కొనొచ్చు, ప్రతి ఒక్కటి కొనొచ్చు. ఎంత సింపుల్ ఆ డబ్బులు చంపేయడమా అని చెప్పి బెట్టింగ్ యాప్లో ఓపెన్ చేయొచ్చే. బెట్టింగ్, క్రికెటు, ఇంకోటి కసినో, రమ్మీ, ఏయో ఈ బెట్టింగ్స్ యాప్స్ ఓపెన్ చేయడం, ఆడడం, ఈ డబ్బులు పోగొట్టుకోవడం. వీళ్ళేమో చెప్పేవాళ్ళు 5 నిమిషాల్లో ₹1,00,000 వచ్చింది, నేను ఈ కారు కొన్నా, నేను ఈ ఫోన్ కొన్నా, నేను ఇది కొన్నా, అది కొన్నా. ఏడనైనా మీరంత ఈజీ మనీ కొని ఇది చేశారా? ఎందుకు ప్రజల్లో ప్రాణాల్లో తెచ్చారా? కోవిడ్లో దాదాపు సంవత్సరానికంటే 100 మంది చచ్చిపోతారు. ఎందుకో ఈ బెట్టింగ్స్ ఆడి. వచ్చేది బతుకు తెరువు కోసం బయట దేశాలకు వస్తే ఇటా ఇన్ఫ్లుయెన్స్లు, ఇటాటు సోషల్ మీడియాలో చూసి ఇటాటు వాళ్ళ వల్ల చూడటం, ఈ బెట్టింగ్స్ ఆడటం, ఫ్యామిలీకి దూరంగా వచ్చింది ఒక బాధ. ఇక్కడ ఈ చెడు పని లేనిది ఒకటి, ఈ చెడు వ్యసనాలకు బానిసయ్యేది ఒకటి. మామూలుగా బయట తిరిగేదానికిలా దొరికారు పోలీసు వాళ్ళకి. వాళ్ళతో పాటు ఈ బెట్టింగ్స్ ఆడిచ్చే వాళ్ళు మటక, ఈ క్రికెట్ ఈ ఆడేవాళ్ళు కూడా చాలామంది దొరికిపోయారు. అందులో ఆ దొరికిన వాళ్ళలో కొంతమంది ఏమీ తెలియని, అన్యం పుణ్యం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఎందుకంటే ఆ టీం దగ్గరలో ఉన్నారు వాళ్ళు. పట్టుకున్నప్పుడు అందరినీ పట్టుకుంటారు, అందరినీ పంపించేస్తారు ఇంటికి. మళ్ళీ ఇంకోసారి వేరే దేశం కూడా వెళ్ళకుండా అలా జరుగుతున్నాయి. అన్వేషణ నిజంగా ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకు మాదిరి పనిచేస్తున్నాడు. అన్వేషణకి ఎంతమంది ఎన్ని చెప్పినా మీరైతే ఈ మిషనరీ అనేది ఆపద్దు. ఖచ్చితంగా మీరు ఇదే వేలో వెళ్ళండి. మీకు ఎవరైనా ఇంకా బెట్టింగ్స్ ప్రమోట్ చేసి గతంలో ఏదన్నా ఇది చేసిన వాళ్ళు ఉంటే, ఆ ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. పలానా వాడు బెట్టింగ్స్ ప్రమోట్ చేశాడు, ఈ విధంగా వాడి వల్ల ఇంతమంది నష్టపోయినారని చెప్పండి.
కొంచెమైనా కానీ 10 మందైనా మారుతారు. ఇప్పుడు ఆల్రెడీ దడ పుట్టేస్తున్నది ఒక్కొక్కరికి ఈ బెట్టింగ్స్ ఆడిచ్చే వాళ్ళకి. ఇంకా కూడా ఇక మీదట కూడా ఈ విధంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ కొంచెమన్నా బాగుపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, ఈ ఆడిచ్చే యాప్లు వీలైనంత ఈ పర్మిషన్ లేని యాప్లు, పర్మిషన్ ఉండేటి మనకు తెలీదు, పర్మిషన్ లేనేటి అయినా కానీ ఆ గ్యాంబ్లింగ్ జరిగేటి ఏమేమి ఉన్నాయో వెబ్సైట్లో అవన్నీ కూడా బంద్ చేయొచ్చే ఇంకా కొంచెం మేలు అనుకుంటా నేను. ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్స్లు చెప్పేవాళ్ళు ఒక ఎత్తు, చేపించేవాళ్ళు ఇంకా ఇదిలో ఉంటారు కదా, అవి కూడా బంద్ అయిపోయేలాగా చేస్తే ఇంకా మేలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పేవాడు ఒకసారి చెప్తాడు ఆడమని, చెప్పకుండా కూడా సెర్చ్ చేసి ఆడేవాళ్ళు తయారైపోయినారు. ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ చేసేసారు మన ఇండియాలో. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ యాప్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా బంద్ చేస్తే వీలైనంత వరకు మేలని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ మట్టుకే. అన్వేష్ అన్న నమస్తే. నీకోసం నేను పూల చొక్కా వేసుకొని వచ్చాను. నేను నీకు పెద్ద ఫ్యాన్ని. నాకు వీడియోస్ కోసమో వ్యూస్ కోసమో నేను వీడియో చేయటం లేదు. ఇప్పుడు నీకు ₹1,00,00,000 ఉంది, ₹1,00,000 సహాయం చేయి. ఎన్నో ఉన్నాయి సంస్థలు, అలాంటి వాటికి చేయండి. కెమెరా తీసుకొని ఫోటో తీయాలన్నా కానీ బయట దేశాల్లో చాలా డేంజర్ అనమాట. ఆ కల్చరు, ఆ ఆడవాళ్ళు ఒప్పుకోరు. ఆ వీడియోలు ఎందుకు తీర్చినావు అంటారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాడు. అంత చేసి అంత ఎత్తు ఎదిగినాడు. ఏ పొద్దే కానీ మీరు బెట్టింగ్ ఆడండి, మీరు ₹1,00,000 గెలుచుకోండి, మీరు కోటీశ్వరుడు అయిపోండి అని ఏ పొద్దు చెప్పలేదు. ఆయన వీడియోలో మటుకు ఎంత ఫన్నీగా, ఎంత ఇదిగా, అంత బాగా చేస్తాడు వీడియోలో. తన ఇంట్లో తన ప్రాబ్లం మాదిరిగా వచ్చినాడు బయటికి. ఇదే మాదిరి ఆయన సారు, ఐపీఎస్ సార్ ఎవరు, సజ్జనార్ సారు, ఆయన మొదట ఇప్పుడు స్టెప్ తీసుకున్నాడు. ఒక్కొక్కరు ఎక్కడ కనిపించినా దాన్ని, ఈ బెట్టింగ్స్ ఆడే వాళ్ళని కానీ ఆడిపించే వాళ్ళని కానీ ఒప్పుకోకూడదు. ఎందుకంటే 90% యువత మారితే ప్రతి ఒక్కడు పనికి వెళ్తాడు. చిన్న జాబ్ అయినా కానీ జాబ్ చేస్తాడు. ఈ జాబ్ ఉండి కూడా ఈ బెట్టింగ్స్ లేకపోయి వదిలేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒక ఆయన బ్యాంకులో పనిచేసే ఆయన ఏదో సొంత డబ్బు అయినట్టు బెట్టింగ్లో ఆడి పోగొట్టేసాడు చూడు. నాకు మళ్ళీ 2 నెలలు టైం ఏంటి, నేనంతా రికవర్ కడతాను. యాడ్ నుంచి తెచ్చి కడతాడో. అట్లాగా ఈ ఉండేవాళ్ళు కూడా ఇటాటో ఇన్ఫ్లుయెన్స్లు, యూట్యూబర్లు చెప్పి బెట్టింగ్లు ఆడమని ప్రమోట్ చేసిన వాళ్ళ వల్ల ఇలా మంచి వాళ్ళు కూడా మారిపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడితే ఇంత డబ్బు వచ్చేది రారా అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బెట్టింగ్స్లోకి దింపేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది యూట్యూబర్లు దింపితే ఆ వీడియోలు చూసి ఇంకో 10 మంది చెప్పి దింపేస్తున్నారు. ఒక మనిషిని చెడగొట్టేది చాలా సింపుల్. అదే బాగు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. చాలామంది పిల్లోళ్ళు తెలీదు. ఇప్పుడు యూత్ ఏం చెప్పినా వినరు. ఒక బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడినాడు అనుకో, వాడు అసలు వినడు. అలాంటి వాడిని మార్చాలంటే ప్రజల్లో ఇలాంటి చెంచాగాళ్ళు కోట్లు నొక్కేసి ప్రమోషన్ చేసే వాళ్ళని పట్టుకొని పిండితే రసము. ప్రతి ఒక్కరిని కామెంట్ చేయండి, ఎవడెవడు బెట్టింగ్ చేస్తున్నాడు, ఈ నెక్స్ట్ వీడున్నాడు లిస్ట్లో. పెద్దోళ్ళు కాక పిత్తకలు కూడా పట్టి తీయాలి బయటికి. అప్పుడు జనాల్లో భయం అనేది ఏర్పడుతుంది. ఇంకొకసారి బెట్టింగ్ జోలికి పోవాలంటే ఎవడైనా సరే వనకాల వద్దు, ఈ బెట్టింగ్ జోలికి పోతే చచ్చిపోతామనే భయం ఒకటి, ఈ బొక్కలో వేస్తారా ఈ పోలీసు వాళ్ళు చూచే అని చెప్పి. నిజంగా ఇప్పుడు జరిగేదాన్ని బట్టించి ఈ అన్వేషణ తెచ్చిన నిర్ణయం చాలా మంచిది. ఇదే మాదిరి ప్రతి ఒక్కరిని ఎవరెవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేస్తారో ఎవరిని వదలొద్దు. తప్పుడు ప్రచారం ఇచ్చిన ఈ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఈ విధంగా జనాలకు హాని కలిగించేది ఏ దానికి ఒప్పుకోకూడదు. ఈ విధంగా చేర్చే సమాజం మారుతుంది. కొంతవరకైనా కానీ మన ఆంధ్ర, తెలంగాణ ఇప్పటికే చాలా నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఎక్కువగా బయట రాష్ట్రాల వాళ్ళు ఆల్రెడీ వచ్చి చేరిపోయినారు. మన ప్రతి ఒక్క ఊర్లో, ఏ ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఒక్కరూ బయట రాష్ట్రాల వాళ్ళే. తమిళనాడు వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, హర్యానా, రాజస్థాన్,
ఇక్కడ రాష్ట్రాలంతా వచ్చి బిజినెస్ గుడ్డల కానించి ప్రతి ఒక్క అంగళ్ళలో వాళ్ళే. ఎందుకు మన వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పోయినారు. మన వాళ్ళు చెప్పేవాళ్ళు అట్టే చెప్తారు కదా ఈ యూట్యూబర్లా. వీటన్నిటికీ ఒకటే మార్గం, ప్రతి ఒక్కరూ పనిచేయాలా, అప్పుడే సమాజం మారుతుంది. మన అన్వేషణ నిజంగా హ్యాట్స్ ఆఫ్. వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.